నిర్మల్ జిల్లా కానవపట్టణానికి చెందిన పైడిపల్లి రవీందర్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా. ప్రజలకు పనిచేయని పార్టీలో ఉండడం సరికాదని జిల్లా నియోజకవర్గ బాధ్యుల అనుచిత వైఖరి నిర్లక్ష్య ధోరణికి నిరసనకు 100 మంది క్రియాశీల నాయకులతో రాజీనామా చేస్తున్నానని రవీందర్ రావు అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీ పదవులు మండల పదవులు చేసి వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి 7 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. తద్వారా గత ఎన్నికల్లో ఆర్నిశలు కృషి చేసి ఆనాడు ఉన్నటువంటి 19 ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపేయడానికి రాత్రిపాటు కృషి చేయడం జరిగింది. అట్లాగా తర్వాత కూడా 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా అన్యాయం జరిగింది. వాళ్ళని ఒక వివక్షకు గురి చేసినారు, ఇబ్బందులకు గురి చేసినారు. వాళ్ళందరికీ కష్ట నష్టాలు పెట్టినా ఎంతో సహనంతో ఓపికతో మరి పార్టీలో క్రమశిక్షణ మేరకు ఉంటూ వచ్చినారు. తిరిగి 1923 ఎన్నికల్లో కూడా మరి కొత్త అభ్యర్థిని పారాషూట్ అభ్యర్థులను అక్కడి నుంచి మనకు ఇక్కడ ఎంతో 40% ఓట్లున్న ఈ నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థులు కరువైనట్టు, అభ్యర్థులు లేనట్టు, మరి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఖానాపూర్ నియోజకవర్గంలో అభ్యర్థులు నిలబెట్టినప్పటికీ కార్యకర్తలు ఎంతో ఊపుతో నేర్పుతో పార్టీ క్రమశిక్షణ కట్టుబడి వాళ్ళని గెలిపించాలని ప్రయత్నం చేసి ఆర్నిశలు కృషి చేస్తే మరి వాళ్ళటువంటి ఎవరైతే సీనియర్లు దాదాపు గత 10-20 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో ఎంతో అనుభవం ఉండి పార్టీ పదవులు చేసి మండల పార్టీ కానివ్వండి, నియోజకవర్గ పార్టీ కానీ, బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ, ఇతరత్ర జిల్లా పరిషత్ సభ్యులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఆ రోజు 90% మారి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఏ ఒక్కరు కూడా క్రమశిక్షణకు తిరగబడి పనిచేయలేదు నాయకులు. అటువంటి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో న్యాయం జరుగుతుందనే ఆలోచన కనబడతలేదు. ఈ విషయాల అధిష్టానం కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులను పెట్టి పారాషూట్ నాయకులకి ఇక్కడ ప్రాంతం మీద సమస్యల మీద కానీ, ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు అనేది కానీ వాళ్ళ అవగాహన లేకపోవడం మూలాన అవగాహన రాహిత్యంతో ఇవాళ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఒక కోఆర్డినేషన్ చేసుకోగా, అందరితో సమీక్ష చేసుకోగా, అవగాహన గెలుపుకు కృషి చేయకుండా వాళ్ళ నిర్లక్ష్య ధోరణి కూడా మరి అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల నిర్లక్ష్యం, ఈ నిర్లక్ష్యాన్ని కూడా అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకుపోవడం, వాళ్ళకి వత్తాసు పలకడం మరి పార్టీకి మరి ఇది మంచిది కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు, నాతో నమ్ముకున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఇది మరి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఒక రకంగా బాధాకరమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. తద్వారా మేము తొందరలోనే ఏ పార్టీలో చేరాలనే ఆలోచనలో లేము. అదేని మేము రాజకీయాలకు దూరంగా ఉండాం. ఇండిపెండెంట్ గానైనా ఇక్కడ ప్రజా సమస్యల మీద, ప్రజా గొంతుకగా, ఈ ప్రాంత నియోజకవర్గ సమస్యల మీద, జిల్లా సమస్యల మీద ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. ఈ మధ్యన 5 సంవత్సరాల పాటు పార్టీ పద్ధతులకు లోబడి ఒక ఇన్ఛార్జీలు బాధ్యులైన వారే కార్యక్రమాలు చేయాలనే ఒక నిర్ణయం మేరకు మేము ప్రజలకు అందుబాటులో ఉండలేకపోయినాం, ప్రజలకు పనిచేయలేకపోయినాం, ప్రజలకు రాత్రిపగలు కష్టపడలేకపోయినాం. కనుక భవిష్యత్తులో అట్లాంటి ఆలోచన లేకుండా ఇక ముందు ప్రజలకు, కార్యకర్తలకు, ఈ ప్రాంత అభివృద్ధికి కూడా మా వంతు కృషి ఉంటుందనేది. మేము రాజకీయాల నుంచి పారిపోతలేం, మేము బెదిరిపోతలేము. మేము రాజకీయాలలో ఉంటాం, రాజకీయాలలో కొట్లాడతాం. తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీలో ఉండి గతంలో టీఆర్ఎస్ పార్టీలో చేరైనా అప్పటి నుండి మరి రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో మేము జనవడం జరిగింది. అప్పటి నుండి ఇదే కృషి చేస్తూ పార్టీకి ఎన్నుదన్నుగా నిలిచి మరి తిరిగినాము. ఈరోజు మాకు ప్రతి విషయంలో కూడా మరి రవీంద్రరావు మనసులన్న ఉద్దేశంతో మాకు ఎక్కడ కూడా మాకు ఏది ఆశించలేదు. మేము కూడా మాకు ఎలాంటి విలువలించలేని వాళ్ళు కాబట్టి ఈరోజు మేము పార్టీకి దూరంగా ఉండదలుచుకున్నాం. మనకు వలసేతరులు, స్థానికేతరులే ఇక్కడ నాయకత్వం ఈ కాన్స్టిట్యూన్సీకి అవగాహన లేని వాళ్ళు శాసనసభ్యులు కావాల్సి వచ్చింది. కాబట్టి ఆ 10 సంవత్సరాలలో మన చుట్టుపక్కల జిల్లాలో ఎన్ని
కాన్స్టిట్యూన్సీలు చూడండి అన్ని మంచి జరిగినాయి. మరి మన కాన్స్టిట్యూన్సీ గత 7 సంవత్సరాల కిందట టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీగా ఉంది. మరి మేము వారి నాయకత్వంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కలకొండ చంద్రశేఖరరావు గారు మరి పిలుపు మేరకు పెద్దలు రవీంద్రరావు గారిని కూడా మేమందరం కూడా రోజు అందరితో గుర్తుండిపోతుంది. అప్పుడు రవీంద్రరావు గారిని గౌరవనీయులు సినిమా రవీంద్రరావు గారి పిలుస్తారు ప్రతి ఊరిలో ఏ ఊరికైనా కానీ. అప్పటి నుండి మేము పనిచేస్తున్నాం. సమర్థమైన నాయకత్వాన్ని నాకు నడిపడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ సాధన కొరకు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన తర్వాత అన్ని పార్టీల ప్రధానం ఉన్న వ్యక్తి పని జరుగుతున్నప్పుడు పనిలో లోపం జరుగుతుంటే ఆ మనిషి తట్టుకోలేడు పోయి అవసరం లేకుండా పని మీద ప్రధానమై ఎట్లా అని ఆ పనిని ఖర్చు చేస్తాడు. ఈ రోజులో పార్టీ వ్యవహారం కూడా మేము రాజకీయాల్లో